బస్సు ఇప్పుడు ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి సార్ పెట్టారు కదా. పెట్టడం వల్ల మహిళలు విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు బస్సులలో. ప్రయాణం చేయడం వలన వృద్ధులు ఉంటారు కదా, ముసలోళ్ళు అయినా ఆడవాళ్ళు ముసలోళ్ళు కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు, సతమతం అవుతున్నారు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల లేడీస్ కూడా ఒకరినొకరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా మన దండుపాలెంలో అంటే ఉంటారు చూడండి ప్రజలు, అలా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా ఉండి వెళ్ళడం వలన ఇప్పుడు విద్యార్థులకు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కరెక్ట్ టైంకు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకు సార్లు హెచ్చరించడం అది వేరేటిగా వాళ్ళ మీద కూడా ప్రవర్తన చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే 18 నుండి 21 సంవత్సరాల నిండిన పిల్లలకు వాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టి, అంటే విద్యార్థులకైనా మహిళలకు, అలాగే 45 సంవత్సరాల నుండి 55, 60 సంవత్సరాల వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకు పెడితే మంచిదని నా అభిప్రాయం. ఎక్కువ ఎక్కేది కూడా లేడీస్ 30, 40 మధ్య లోపులో ఎక్కుతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉన్నదని చెప్పేసి వాళ్ళు మార్కెట్కి వెళ్ళి, ఇక్కడ కాదు దాదాపు 100 కిలోమీటర్ దూరం ప్రయాణించి కూడా వాళ్ళు ఫేమస్ ఎక్కడ ఏం మార్కెటింగ్ చేస్తున్నారో అక్కడ వస్తువులు తీసుకొని వస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 2500 ఇస్తా అంటున్నాడు కదా మన రేవంత్ రెడ్డి సార్ మహిళలకు. ఆ 2500 ఇవ్వడం వల్ల వాళ్ళకు మన కంటే ఏంటంటే వీళ్ళకు 2500 ఇవ్వడం వలన బద్దకష్టం ఎక్కువగా ఏర్పడడం జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు వాళ్ళు పని చేసుకొని బ్రతకాలి, కానీ ఇట్లా ఉచిత స్కీములు పెట్టడం వలన రాష్ట్రం ఇప్పటికే మనకు అప్పుల బారిన పడింది. ఇంకా అప్పుల బారిన పడేటట్టు మన రేవంత్ రెడ్డి సార్ కూడా చేయవద్దు. ఇది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. మహిళలు బస్సులలో విచ్చలవిడిగా వెళ్ళడం వలన ఇప్పుడు ఎక్కువ బస్సు మొత్తం వాళ్ళకు మహిళలకే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ఆటోలలో ఎవరు ఎక్కడం లేదు. ఆటోలలో జీవులలో ఎక్కకపోవడం వలన వాళ్ళు ఫైనాన్స్లో తెచ్చుకుంటారు బండి, మన ఆటోలు ఇట్లా తెచ్చుకోవడం వలన ఇప్పుడు వాళ్ళకు పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి స్కూళ్ళకైనా ఫైనాన్స్లో అయినా కట్టుకోవాలన్నా చిట్టీలు అవి నెలసరి ఆదాయం కోసం వాళ్ళు తపన పడే ఆటో నడిపించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి ఇప్పుడు కనీసం రోజుకు 200 రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని రేవంత్ రెడ్డి సార్ స్పందించాలి. ఎందుకంటే ఈ ఉచిత బస్సును తీసేసి, నేను చెప్పాను కదా ఇప్పుడు 18 నుండి 21 సంవత్సరాల నుండి 45 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకే ఫ్రీ బస్సును కేటాయించి మిగతా వాళ్లకు కనీస ఛార్జీలైనా తీసుకోవాలి. దానివల్ల రాష్ట్రానికి కూడా కొంచెం బడ్జెట్ వస్తుంది, ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. దీనివలన ఇప్పుడు ఆటోలలో చాలా మంది ధర్నా చేస్తున్నారు. ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి ఆటో వాళ్ళు జీప్ వాళ్ళు ధర్నా చేసి చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ ఫ్యామిలీ తోటి. రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు డిసెంబర్ 9 నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ సంతకము రైతులకు రుణమాఫీ మీదనే పెడతా అని చెప్పారు మన రేవంత్ రెడ్డి సార్. కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడిన విషయమే లేదు. దాదాపు 2 నెలలు గడువు కావస్తుంది, అయినా పట్టించుకోలేదు. అదొకటి. రైతు బంధు ఏంటంటే మనకు ఎకరా నుండి 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా ఆర్డర్ వైజ్ వేసుకుంటా వస్తానన్నారు. అది కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాత్రం వారం 10 రోజులల్లో ఎన్ని ఎకరాలైనా ఉండని పడేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుండి ఎకరాంది 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా వేసుకుంటూ వచ్చి సస్పెండ్ చేసుకుంటా ఆపుకుంటూ వేసుకుంటా వల్ల రైతులలో అసహనం వ్యక్తం అవుతుంది. అంటే సహనాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు వేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి రైతులు ఏం చేస్తున్నారు అంటే పెట్టుబడి వెళ్ళక వేరే వ్యక్తుల నుండి డబ్బు తీసుకొస్తారు, బదులు సప్పో తీసుకొస్తారు 10,000 20,000. అతను ఏమని మాటిస్తున్నాడంటే వాళ్ళకు రైతు బంధు వడంగానే ఇస్తా అంటున్నాడు. దానివలన రైతులు వ్యాపారాల నుండి నమ్మకాన్ని కోల్పోతున్నారు. దానివల్ల రైతులకు కూడా చాలా మనోభావం దెబ్బతినడం వల్ల వాళ్ళకు కూడా చాలా అంటే వ్యవసాయం చేసేదాని పట్ల కొంచెం వాళ్ళు కూడా పట్టుదల కోల్పోతున్నారు. రైతు బంధు ఇదివరకు వచ్చినట్టు ఇప్పుడు వస్తే బాగుండన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలను ప్రవేశపెట్టింది కదా. అందులో ఈ 6 పథకాలు ఇప్పుడు అమలు చేయాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో కనీసం 12 నుంచి 15 ఎంపీ స్థానాలు గెలిస్తే కానీ మనము ముందుకు పోయి 6 గ్యారెంటీలను సంపూర్ణం చేయలేమన్న మాట చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలది అలాగే రైతులందరిది ఉద్దేశం. ఎందుకంటే గెలిచిన ఒక మాట, గెలవక ముందు ఒక మాట చెప్పవద్దు. ఇచ్చిన స్కీములు బరాబర్ చేయిస్తే మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే మార్పు చేయాలి, రేవంత్ రెడ్డి పాలన చూడాలి, కాంగ్రెస్ వారి పాలన చూడాలి అని చెప్పేసి చేశారు. ఎందుకంటే మనకు సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ. ఆ తెలంగాణను 10 సంవత్సరాలు సీఎం సార్ మన కేసీఆర్ సార్ పరిపాలించారు. అతని పరిపాలన చూసాము. ఈసారైనా మనకు కాంగ్రెస్ పరిపాలన, ఈ సోనియమ్మ ఇచ్చిన
తెలంగాణను మనం చూడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినాం, మార్పు కోరాము. ఆ మార్పును మన రేవంత్ రెడ్డి సారు ముందుండి సాధించి అంటే మనకు మంచి చేసి చూపించాలి. ఎందుకంటే ఇది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ప్రజలలో నేను కూడా తిరుగుతున్నా కాబట్టి వాళ్ళు చెప్పే విషయాన్ని నేను కూడా మీ సమక్షంలో చెప్పడం జరుగుతుంది.